అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా మహేష్ రాజమౌళి సినిమా ఖరారైంది. తాజా కథనాల ప్రకారం జక్కన్న ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రాను హీరోయిన్గా ఫైనల్ చేశారట. అయితే మహేష్ పక్కన ఆడి పాడటానికి ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ కోరిందట. ఇదే నిజమైతే రీఎంట్రీ తరువాత ప్రియాంక చోప్రా తీసుకుంటున్న భారీ మొత్తం ఇదే అవుతుందంటున్నారు సినీ జనాలు. మరి దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. 2002లో తొలిసారి తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా ఆ తరువాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. రామ్ చరణ్ నటించిన తూఫాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హాయ్ చెప్పేసింది. ప్రియాంక చోప్రా పాపులర్ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ను పెళ్లి చేసుకున్న తరువాత హాలీవుడ్కే పరిమితమైందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లాంగ్ గ్యాప్ తరువాత ఈ భామ RRR డైరెక్టర్ SS రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కోసం మేకప్ వేసుకోనుంది.